శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మీరందరూ చాలా సంతోషంగా సుఖంగా ఉండాలని నేను సాయినాథ్ని సదా ప్రార్థిస్తూ ఉన్నాను అండి. అలాగే ఈరోజు సాయిబాబా సందేశం ఏ విధంగా ఇచ్చారనేది ఈరోజు వీడియోలోకి అయితే వెళ్దామండి. బిడ్డ, సమయం లేదమ్మా, ఎల్లుండి కోడి కూసే లోపు నువ్వు ఈ వార్త విని తీరాల్సిందే. ఒక వ్యక్తి వస్తున్నాడు, నీ జీవితం తారుమారు కాబోతుంది. నువ్వు ఎక్కడ ఉన్నా సరే, ఏ పని చేస్తున్నా సరే, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే, పనులన్నీ పక్కన పెట్టేసి ఈ వీడియో చూడు. నీ తండ్రి ఏం చెప్తున్నాడో విను. నీ సాయి నీకు ఏ సందేశం అందించబోతున్నాడో అందుకో తల్లి. ఏ కారణం చేతనైనా వదులుకున్నావు అంటే నీ అంత దురదృష్టవంతురాలు ఇంకొకళ్ళు ఉండరు తల్లి. ఆ తర్వాత చాలా అంటే చాలా బాధపడాల్సిన క్షణాలు వస్తాయి తల్లి. బిడ్డ, ఆ తరువాత నువ్వు ఎంత పిలిచినా, ఎంత తలచినా సరే, ఎంత వగచినా నీ సాయి రాడు. ఎందుకు అంటే నీ మీద ప్రేమతో నీ కోసం ఈ కానుక తీసుకుని వచ్చాడు. అసలు తిరస్కరించకు, నిర్లక్ష్యం చెయ్యకు, త్రోసిపుచ్చకు. అదిగో తల్లి అంటూ బాబాగారు అయితే ఈరోజు ఒక నిగూఢ అర్థం దాగి ఉన్నటువంటి సందేశాన్ని మనకు ముందుకు వచ్చారండి. అలాగే మరి ఎందుకు బాబాగారు ఇలా పదే పదే హెచ్చరిస్తున్నారు అంటే, సమయం లేదు, ఎందుకు ఎల్లుండి కోడి కూసే లోపు ఈ వార్త నువ్వు విని తీరాలి. ఏ వ్యక్తి వస్తున్నాడు, ఎవరు ఆ వ్యక్తి, ఏం చేయబోతున్నాడు, మంచి కోసం రాబోతున్నాడా, చెడు కోసం రాబోతున్నాడా, అసలు ఎలాంటి పరిస్థితులను ఇవ్వాలని వస్తున్నాడు, ఆ వ్యక్తి వలన మనకు కలిగినటువంటి లాభమా అదే నష్టమా, మంచి జరగబోతుందా లేదా చెడు జరగబోతుందా, ఎందుకు ఇలా అంటున్నారు బాబాగారు, ఖచ్చితంగా తెలుసుకుని తీరాల్సిందే. ఎందుకు అంటే బాబాగారు ఎలాంటి సందేశాలు, సూచనలు, ఆదేశాలు జారీ చేసినా మన కోసమే అని, మన భవిష్యత్తు కోసమే, మనం బాగుండాలి, మనం ఎక్కడో ఏదో తప్పటడుగు వేయబోతున్నామేనో, ఏదో పొరపాటు జరగబోతుంటేనో, మనకు ఏదో కీడు జరగబోతుంటేనో ఇలా హెచ్చరిస్తారని సందేశాల రూపంలో బాబాగారు ఎప్పుడూ పంపిస్తూ ఉంటారు. ఏదో ఒక రూపంలో అవి కనుక మనం అందుకున్నాము అంటే ఆ సమయంలో బాబాగారు మన సందేశాలకు అందించినట్టు సమయంలో మనం ఎరుకుతో ఉన్నాము అంటే వాటిని అందుకోగలుగుము. అదే మనం బాబాగారు సందేశాలు లెక్క తూచా తప్పకుండా పాటించి మనం ఆ ప్రమాదాల నుంచి బయటపడాలన్నదే బాబాగారు ఉద్దేశం అండి. అలాగే బాబాగారు అడుగుజాడల్లో నడుచుకుంటూ అలా వెళ్ళిపోయి బాబాగారి గొడుగుకి నీడ కింద ఒక్కసారి చేరిపోయాము అనుకోండి, ఇంకా మన జీవితంలో ఏవి కూడా మనల్ని తాకలేవండి, ముట్టుకోలేవు, కదిలించలేవు. మన దరిదాపుల్లోనే కాకుండా మన దరిదాపుల్లో కూడా చేరవు. అవి కష్టమైన నష్టమైనా సరే, బాధలైనా, కన్నీళ్ళైనా, దుష్టశక్తులైనా, చెడు శక్తులైనటువంటి చెడ్డ వ్యక్తులైనా, ఎవరైనా సరే, ఎన్ని ప్రమాదాలైనా సరే అవి మన దరి చేరవు. అసలు చుట్టూ సాయి ఒక రక్షణ వలయంని ఏర్పరిచి మనల్ని ఎప్పుడూ కాపాడుతూ, కంటికి రెప్పవలే కాపాడుచు మనల్ని ఒక ఉన్నత స్థానాన్ని తీసుకెళ్ళడానికి బాబాగారు చెప్తున్నారండి. అయితే ఈ బాబాగారు ఏం చెప్తున్నారు అనేది చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. అప్పుడే మన బాబాగారు ఏం చెప్తున్నారు అనేది మనకు పూర్తిగా అర్థమవుతుంది. అయితే బిడ్డ, ఒక వ్యక్తి నీ దగ్గరికి రాబోతున్నారు, ఆ వ్యక్తి వల్ల నీ జీవితం తారుమారు కాబోతుంది అని చెప్పేసని బాబాగారు ఏదైతే చెప్తున్నారో దానికోసం ఇప్పుడు చూద్దామండి. నీ జీవితం తారుమారు కానుంది. నీ జీవితంలో ఒక వ్యక్తి రాబోతున్నాడు. ఆ వ్యక్తి వల్ల నీ జీవితం అనేది పూర్తిగా మారబోతూ ఉంది. నువ్వు నెంబర్ 1గా నీ జీవితంలో ఎదగబోతున్నావు తల్లి. ఆ వ్యక్తి ఎవరు, నీకు సహాయం చేయబోతున్నారు, మరి నీకు ఈ 48 గంటల్లో నీ జీవితంలోకి తలరాతను మార్చేటటువంటి ఒక వ్యక్తి ఏ విధంగా రాబోతున్నాడో, ఈ సాయి అనుగ్రహంతో రాబోయే రోజులు అన్నీ కూడా ఎలా మంచిగా ఉండబోతున్నాయో, అలాగే మంచిగా ఎలా మారబోతున్నాయో, అసలు వీటన్నింటికి అద్భుతానికి గల కారణమైనటువంటి ఆ వ్యక్తి ఎవరు, వాటన్నింటికీ కారణం ఏ వ్యక్తి అవుతాడో జాగ్రత్తగా వినిబిడ్డ. ఎందుకు అంటే ఇది నీ భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఒక రహస్యం. ఇది కేవలం నీకు మాత్రమే సంబంధించినటువంటిది. జాగ్రత్తగా వినిబిడ్డ. ఇప్పుడు ఇది కేవలం నీకు మాత్రమే సంబంధించింది కాబట్టి ఇది నీవు మాత్రమే విను. ఈ బాబా నీ యొక్క మేలు కోరి చెప్తున్నాడు కాబట్టి నా మాట వింటావు కదా, నా మాట పడిచేవని పెట్టకు అని బాబాగారు చెప్తున్నారండి. అది అతను ఏ విధంగా మనకు శుభవార్తను తీసుకొస్తాడో అని ఎవరి చెవిన పడిందో, ఎవరి కంటపడుద్దో వాళ్ళు తప్పకుండా వింటేనే మీ భవిష్యత్తు బంగారుమయం చేసుకోగలుగుతారని, నీ కోసం
వస్తున్నటువంటి ఆ వ్యక్తి ఎవరు, నీ సహాయాన్ని వస్తున్నటువంటి ఆ వ్యక్తి ఎవరు, నిన్ను నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టబోతున్న వ్యక్తి ఎవరో తెలుసుకో అవకాశాన్ని ఉపయోగించుకుని నువ్వు కూడా జీవితంలో నెంబర్ వన్గా ఎదిగిపోవాలన్నదే నీ సాయి యొక్క కోరిక తల్లి. నిన్ను ఆ స్థానంలో చూడాలనే నీ సాయి ఏరికోరి ఆ వ్యక్తి నీ జీవితంలో పంపిస్తున్నాడు. ఏ కారణం చేత అయినా సరే వదులుకోకు తల్లి. ఒక్కరోజు పశ్చాత్తాపడతావు నిజంగా వదులుకుంటే. చూడు బిడ్డ, నీ నీ కష్టాలన్నీ దూరం చేయడానికి, నీ బాధలన్నింటినీ దూరం చేయడానికి, నీ ఆర్థిక ఇబ్బందులన్నీ దూరం చేయడానికి బాబా నా కోసం ఒక వ్యక్తిని పంపించబోతున్నారు. ఆ రోజు నేను అందుకోలేకపోయాను, స్వాగతించలేకపోయాను అని నువ్వు బాధపడుతూ అనే అనే రోజు రాకూడదు, ఆ బాధ నీకు కలగకూడదని నేను ఇంత హెచ్చరిస్తున్నాను తల్లి. ఎప్పటికీ కష్టాలు బాధలు అనుభవిస్తూనే ఉన్నావు కదా. నా సాయి మాట విని ఉంటే నేను ఈరోజు ఇన్ని మహారాజులో ఉండేవాడిని కదా అనుకునే రోజు రాకూడదనే నా ఉద్దేశంతో నేను ఈరోజు చెప్తున్నాను తల్లి. ఆ క్షణంలో నువ్వు అస్సలు నిలబడకూడదు. నా బిడ్డ ఎప్పుడూ మహారాజులాగే దర్జాగా సమాజంలో బతకాలి. సంతోషంగా తలెత్తుకుని సగర్వంగా నలుగురిలోనూ తిరగాలి. నలుగురిలోనూ ఒక గుర్తింపు సాధించుకోవాలి. నా బిడ్డకు ఎప్పుడూ ఏది లోటు అనేది రాకూడదు. అదే తండ్రి తల్లి నీ యొక్క సాయి నీకు ఇచ్చినటువంటి కానుక. అది ప్రేమతో కూడినటువంటి స్వార్థం. నా బిడ్డ బాగుండాలి అన్న స్వార్థం ఏ తండ్రికన్నా ఉంటుంది కదా. అలాగే తల్లిదండ్రులకైనా బిడ్డలు బాగుండాలి అన్న స్వార్థం కడుపు నిండా ఉంటుంది కదా. నీ సాయి కూడా అంతే తల్లి. నీ సాయి కూడా నీ తండ్రి కదా. నీ బాధ్యత అనేది చూస్తాడు కదా. అందుకే నీ సాయి నీ కోసం పంపిస్తున్న ఈ కానుకను ఆ వ్యక్తి అందుకో, స్వాగతించు. నీ భవిష్యత్తును బంగారుమయం చేసుకో. ఇక నీ జీవితంలో అన్నీ కూడా శుభాలు జరగడానికి ఆ వ్యక్తి వలన ఏ విధంగా నువ్వు మహర్జాతకుడు అవుతావు, నీ జీవితంలో నువ్వు కోరుకున్నవన్నీ ఏ విధంగా జరిగి తీరుతాయి అనే వివరాలన్నీ నీకు చెబుతున్నాను తల్లి. జాగ్రత్తగా విను. అనగా అశ్రద్ధ మాత్రం చేయకు, అస్సలు చూపించకు. ఇప్పుడు ఏముందులే పక్కకు తోసేస్తే మళ్ళీ ఈ వీడియో కదా అనుకుంటావేమో. అది నీ పొరపాటు. నీ యొక్క సమయం దాటిపోతే మళ్ళీ నువ్వు కావాలనుకున్నప్పుడు నీ దగ్గర రాదు. కాబట్టి ఇప్పుడు ఏరికోరి నీ ముందుకు వచ్చింది, నీ కళ్ళు ముందుకు వచ్చింది అంటే నీకు మంచి రోజులు రాబోతున్నాయని తెలియచెప్పడానికే కదమ్మా. దీన్ని వాడుకోవాలమ్మా. నువ్వు దీన్ని వాడుకుంటే నీ భవిష్యత్తు ఎంతో అద్భుతంగా ఉంటుంది. కాబట్టి పక్కకు తోసేయకుండా వినిబిడ్డ. నిన్నటి వరకు నువ్వు ఏదైతే బాధలు పడ్డావో, కన్నీళ్ళు అనుభవించావో అవన్నీ కూడా నిన్నటికే ఆఖరు. అది నిన్నటి వరకు మాత్రమే పరిమితం అవ్వాలి. ఎందుకు అంటే ఇక ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి నీ జీవితం కొత్తగా మారబోతుంది. ఎందుకంటే మరో 48 గంటల్లో నీకు అన్నీ మంచి రోజులే రాబోతున్నాయి. అవును, పూర్వజన్మల పుణ్యఫలం నీకు రేపటి నుండే ప్రారంభం కానుంది. నీ యొక్క జీవితంలోకి రాతను మార్చే వ్యక్తి, ఆ వ్యక్తిని నేను తీసుకురాబోతున్నాను. దీనికి కారణం ఎవరో తెలుసా? నువ్వు మంచిగా ఉంటూ దాన ధర్మాలు చేస్తూ మంచిగా ఉన్నావు. అందుకనే సాయి నీకు అనుగ్రహం తోడై నేను తీసుకొస్తున్నాను. ఆ వ్యక్తి నీ జీవితంలోకి రాబోతున్నాడు. ఆ వ్యక్తి యొక్క రాక నీ జీవితంలో అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది. అలాగే ఆ వ్యక్తి వలన నువ్వు జీవితంలో అంత సుఖాలు అనుభవిస్తావు. నీ జీవితం మొత్తం మారిపోతుంది. ఆ వ్యక్తి మరెవరో కాదు, నీ మంచి కోరే మంచి మనసున్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి నీకు ఇచ్చేటటువంటి సలహాలు కానీ సూచనలు కానీ నీకు ఎంతో సహాయపడతాయి. ఇప్పుడు రాబోయే రోజుల్లో అన్ని విధాలుగా కూడా నీ భవిష్యత్తు అన్ని రంగాల్లో కూడా నీకు రాబడి అనేది పెరుగుతుంది. నువ్వు ఏదైతే పని చేస్తున్నావో అందులో ఉన్నత స్థానానికి చేరుకోబోతున్నావు తల్లి. అందులో నీకు అంతకు రెట్టింపు ధనలాభం వస్తుంది. సంపద అనేది కూడా రాబోతుంది. మంచిగా గుర్తింపు కూడా నువ్వు తెచ్చుకోగలుగుతావు. ఈ సమయంలో నీకు ధనవర్షం కురవబోతుంది బిడ్డ. మరి ముఖ్యంగా చెప్పాలంటే నీ జీవితంలో మరో 48 గంటల్లో కీలకమైనటువంటి పరిణామాలు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. అది చెప్పడంలో ఎలాంటి సందేశం లేదు. ఎందుకు అంటే ఇది చెప్తుంది సాక్షాత్తు నీ సాయి కాబట్టి. నీ యొక్క జీవితం అనేది ఎంతో వినూత్నంగా రాబోతుంది. ఇదంతా కూడా జరగడానికి గల కారణం ఆ వ్యక్తే. ఇక ఆ వ్యక్తి ఎవరు అంటే, నువ్వు ఉద్యోగం చేసే చోట ఆఫీస్లో ఒక వ్యక్తి అవ్వచ్చు. అలాగే నువ్వు
ప్రయాణం చేసేటప్పుడు కలిసి వచ్చినటువంటి వ్యక్తి అవ్వచ్చు, నీ బిజినెస్ పార్ట్నర్ రూపంలో కావచ్చు, లేదా భాగస్వామ్య వ్యాపారం కావచ్చు. ఈ విధంగా ఎక్కడైనా కావచ్చు, నీ రిలేటివ్స్లో కావచ్చు, నీ బంధువుల్లో అవ్వచ్చు, నీ కుటుంబ సభ్యులు అవ్వచ్చు, ఎవరైనా సరే, ఎప్పుడైనా సరే నీ జీవితంలోకి నీ తలరాతను మార్చడానికి ఆ వ్యక్తి తప్పకుండా రావచ్చు. అది కన్ఫామ్గా వచ్చి తీరుతాడు. అలాగే 48 గంటల్లో నువ్వు నెంబర్ వన్గా ఎదగడానికి ఎంతో అవకాశం కూడా ఉంది. ఆ వ్యక్తి నీకు ఎంతగానో సహాయం చేయడానికి చేస్తాడు. అతనికి సహకారం ఎలా అతని యొక్క సహకారం అనేది నువ్వే ఆశ్చర్యపోతావు తల్లి. నువ్వు చేస్తున్నటువంటి ప్రతి పనిలో కూడా ఆ వ్యక్తి నీకు తోడై అన్ని విధాలుగా కూడా నీకు మంచి పనుల్లో నీకు చాలా సహాయంగా ఉంటాడు. నీ యొక్క వ్యాపారంలో నీకు తెలియని ఎన్నో విషయాల గురించి ఆ వ్యక్తి నీకు కూలంకుషంగా చర్చిస్తాడు. అలాగే నువ్వు చేస్తున్నటువంటి ఉద్యోగంలో మెళకువలు నేర్పిస్తాడు. నీ ఉద్యోగం ఎలా ఉండాలో నేర్పిస్తాడు. ఆ వ్యక్తి నీకు ప్రతీదీ విశదీకరంగా చెప్పడంలో నీకు తెలియనటువంటి ఎన్నో విషయాలు ఈ సమయంలో నువ్వు చాలా సులభంగా అర్థం చేసుకోగలుగుతావు. నీ జీవితం అంటే ఇది కదా అనిపించేలా ఉంటుంది. అందులోనూ మంచి చర్యలను చక్కగా నువ్వు గ్రహించి ఎంచుకోగలుగుతావు. నీకు సలహాలు సూచనలు ఆ వ్యక్తి ఇవ్వడంతో అవన్నీ కూడా ఈ సమయంలో నీకు ఎంతో సహాయపడతాయి. నీ జీవితం అంటే ఏంటో ఆ వ్యక్తి మాటల వలన నీకు తెలుస్తుంది. ఎవరితో ఏ విధంగా ఎలా ఎప్పుడు నువ్వు మాట్లాడాలో, ఏ విధంగా నువ్వు మసులు కావాలో, ఎలా మెలగలుగుతావో ఇలా ప్రతిదీ కూడా ఆ వ్యక్తి నీకు కూలంకుషంగా చర్చించి ఒక గురువులాగా బోధిస్తాడు. ఒక స్నేహితుడిలాగా ఉంటాడు. ఒక ఆత్మీయ బంధువులాగా నిన్ను వెంటాడి ఉంటాడు. ఆ కొత్త వ్యక్తి మాటల్ని నీ జీవితంపై మంచి ప్రభావం చూపుతాయి. అందువలన నువ్వు చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో అద్భుతంగా నువ్వు పైకి ఎదగడానికి ఎంతో సహాయపడుతుంది. ఇక నువ్వు చేసేటువంటి ఉద్యోగం అక్కడ విశేషమైనటువంటి పురోభివృద్ధి కనిపిస్తుంది. గొప్ప గుర్తింపు కూడా పొందుతావు. ఉద్యోగస్తులు ప్రమోషన్ల కోసం నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు కదా, నీకు ప్రమోషన్ కంపల్సరీ వస్తుంది బిడ్డ. అలాగే నువ్వు ఏదైనా వ్యాపారం చేస్తూ ఉంటే అందులో రెట్టింపు ధనలాభం అనేది తప్పకుండా నీకు సిద్ధిస్తుంది. ఆ వ్యక్తి నీకు తోడ్పాటు చేస్తాడు. అలా నువ్వు చేస్తున్నటువంటి వ్యాపారాలు ఈ సమయంలో నీకు 3 పువ్వులు 6 కాయలుగా విరజిల్లుతూ నువ్వు ఎంతో గొప్ప పేరు తెచ్చుకుంటావు. ఎంతో పలుకుబడి కూడా సంపాదించుకోగలుగుతావు. ఈ యొక్క సాయి మాట ఇది నిజము తల్లి, నమ్ము. నా మాట నమ్ము తల్లి. నా బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారు మంచి పరీక్షలు రాస్తున్నారో ఆ బిడ్డలందరూ కూడా పరీక్షల్లో మంచిగా మార్కులతో పాస్ అవుతారు. ర్యాంకులు కూడా సాధిస్తారు. ఇక అలాగే నీ జీవితం ఎంతో ఉజ్వలంగా ఉండబోతుంది. అలాగే నువ్వు కోరుకునే ఉద్యోగంలోనికి నువ్వు వెళ్ళగలిగావు అంటే ఎన్నాళ్ళగానో నీకు ఉన్న కళ నేడు ఫలానా మంచి కంపెనీలో ఉద్యోగం చేయాలి, నేను ఫలానా చోటికి వెళ్ళాలి, నేను ఫారిన్ వెళ్ళాలి, ఇలా ఎన్నెన్నో ఆశలతో ఉన్నావు కదా తల్లి. అలాంటి ఆశలన్నీ కూడా తీరే సమయం వచ్చింది. ఆ వ్యక్తి వల్ల నీకు ఆశలు అనేవి తీరడానికి రెడీగా ఉన్నాయి. ఆ వ్యక్తి సలహాలు ఎప్పుడైతే నువ్వు ఉపయోగించుకుని నువ్వు ముందుకు వెళ్తావో, ఆచరణలో పెట్టగలుగుతావో ఇవి అంతా జరుగుతుంది అని నువ్వు ఏ విధంగా కంగారు పడుతున్నావో ఇది జరుగుతుందా నాకు అని. కానీ నువ్వు అటువంటి కంగారు వద్దు తల్లి. నీ చిక్కుమళ్ళన్నీ కూడా విప్పేస్తాడు ఈ సాయి. ఈ వ్యక్తి కూడా నీ వ్యక్తి రాకతో నీ జీవితాన్ని ఊపు అందుకోబోతుంది తల్లి. ఒక సుడి తిప్పబోతున్నావు తల్లి. నువ్వు అర్థం చేసుకో తల్లి. అదేవిధంగా ఈ సమయంలో నువ్వు 1-2 సార్లు వ్యక్తిగతమైనటువంటి సమస్యలను పరిష్కరించుకోవడానికి కూడా నీకు మంచి మార్గం అనేది లభించనుంది తల్లి. ఆర్థిక సమస్యలైనటువంటి అలాగే దాంపత్య సమస్యలైన ఇవన్నీ కూడా ఈ సమయంలో నువ్వు పరిష్కరించుకోగలుగుతావు. అతడి వల్ల అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకున్నప్పుడు నీకు కూడా ఇప్పుడు ఏ సమయం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది తల్లి. ఇబ్బందులతో పాటుగా సంతోషం, ఆనందం అలాగే శాంతి కూడా లభిస్తుంది తల్లి. అలాగే నా బిడ్డ ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అని అడ్డంకులన్నీ తొలగి ఇప్పుడు వెళతారు తల్లి. ఇది నా మాట నమ్ము. అలాగే అక్కడ మంచి ఉద్యోగం కూడా వస్తుంది. అలాగే యూనివర్సిటీలో నీకు సీటు రావడం కానీ జరుగుతుంది. విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి తప్పకుండా అన్ని సదుపాయాలు కూడా సమకూరుతాయి. ఉన్నటువంటి ఇబ్బందులు, అడ్డంకులు అన్నీ కూడా ఇప్పుడు తొలగిపోవడంతో మీరు గొప్ప జీవితాన్ని అనుభవిస్తారు అనేది నేను చాలా ఇదిగా చెప్తున్నాను. అలాగే బిడ్డ ఎవరైతే వృత్తి వ్యాపారాల్లో ముందుకు
ఒక ఉన్నతి కోసం ఎదురు చూస్తున్నారో ఈ సందేశం ఎవరైతే విన్నారో వాళ్ళకి తగ్గ సహాయం అందిస్తాను. ఏ విధంగా అయితే వారు వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధిని పొందాలనుకుంటున్న వ్యక్తి ద్వారా అది సాధ్యపడుతుంది అని సాయిబాబా ఒక మంచి సందేశాన్ని అయితే ఇవాళ మన ముందుకు తీసుకొచ్చారండి. అలాగే ఈ యొక్క సాయిబాబా యొక్క సందేశం మనం పాటించి మనం ఎంతో అభివృద్ధి పొందాలని నేను కోరుకుంటున్నానండి. అలాగే మీ యొక్క ప్రతి కోరిక కూడా నెరవేరాలని నేను ఆ సాయినాథ్ని ప్రార్థిస్తున్నాను అండి. ఈరోజు ఈ వీడియో మీకు నచ్చిందని నేను చాలా ఆశిస్తున్నాను. మీరు అలాగే మంచి సపోర్ట్, మీ అమూల్యమైనటువంటి సపోర్ట్ నాకు ఇచ్చారంటే నేను ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోలు చేసి మీకు అందించగలుగుతానని నేను ప్రామిస్ చేస్తున్నానండి. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.